ఆడవాళ్ళకి ఇష్టమైంది భారతదేశంలో ఏటా టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే గడిచిన 5 ఏళ్లుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ కూడా బంగారంపై పడింది. అయితే అమెరికా విశ్లేషకుడు మాత్రం బంగారం ధర మళ్లీ దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరినప్పటికీ రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారీగా పతనం కావచ్చని అమెరికాకు చెందిన మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ అంచనా వేశారు. ఆయన ప్రకారం ప్రస్తుతం ఔన్సుకు $3,080 వద్ద ఉన్న బంగారం ధర రాబోయే 5 ఏళ్లలో $1,820కు పడిపోవచ్చని, భారతదేశంలో ఇది 10 గ్రాములకు 90,000 నుంచి 56,000 స్థాయికి చేరే అవకాశం ఉందని సూచిస్తోంది. ఈ అంచనా బంగారం కొనుగోలుదారులకు ఊరటనిచ్చినప్పటికీ పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే జాన్ మిల్స్ ఈ విధంగా అంచనా వేయడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. సరఫరా పెరుగుదల. బంగారం ధరలు పెరగడంతో గనుల నుంచి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 2024లో భూమిపై బంగారం నిల్వలు 2,16,265 టన్నులకు చేరాయి. ఇది 5 ఏళ్లలో 9% పెరుగుదల. రీసైక్లింగ్ పెరుగుదల. రాబోయే సంవత్సరాల్లో బంగారం రీసైక్లింగ్ కూడా పెరుగుతుందని, ఇది సరఫరాను మరింత పెంచుతుందని మిల్స్ చెప్పారు. డిమాండ్ తగ్గుదల. ఆర్థిక ఆందోళనలు తాత్కాలికమైనవి. దీర్ఘకాలంలో పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గవచ్చని ఆయన హెచ్చరించారు. 2020లో కోవిడ్ సమయంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి తర్వాత తగ్గిన ఉదాహరణను ఆయన గుర్తు చేశారు. మిల్స్ అంచనాకు విరుద్ధంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా 2 ఏళ్లలో బంగారం ధర ఔన్సుకు $3,500లకు, గోల్డ్మన్ సాచ్స్ ఏడాది చివరి నాటికి $3,300లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈ సంస్థలు భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు బంగారం డిమాండ్ను పెంచుతాయని భావిస్తున్నాయి. భారత్లో బంగారం ధరలు డాలర్, రూపాయి మార్కన్ రేటుపై ఆధారపడతాయి. ఒకవేళ రూపాయి బలహీనపడితే మిల్స్ అంచనా నిజమైన ధరలు 56,000 కంటే కొంత ఎక్కువగా ఉండవచ్చు. అయితే ఈ పతనం జరిగితే ఆభరణాల కొనుగోలుదారులకు లాభం చేకూరినా పెట్టుబడిదారులు నష్టపోవచ్చు.